ఈ పోస్టులు పెడుతున్నారో ఆ అకౌంట్ గురించి కూడా చెప్పారు. పర్పుల్ క్రయాన్ OO అనే ఇన్స్టాగ్రామ్ ఐడి మీద ఇప్పుడు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 67 BNS 78, 79 క్రింద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రేణు దేశాయ్ కూడా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. 4 ఇన్స్టాగ్రామ్ ఐడీల మీద ఫిర్యాదు చేశారు రేణు దేశాయ్. అసభ్య పదజాలాలతో కామెంట్స్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. మెగా ఫ్యామిలీ టార్గెట్గా కొంతమంది రెచ్చిపోతున్నట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం ఇప్పటికే ఈ అకౌంట్ గురించి విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పర్పుల్ క్రయాన్ 00 అనే అకౌంట్ ఎవరిది, ఎవరు నిర్వహిస్తున్నారు, ఏ ఉద్దేశంతో ఈ పోస్టులు పెడుతున్నారు అనే విషయంలో ఇప్పుడు అధికారులు విచారణ చేస్తున్నారు. BNS 78, 79 అలాగే సెక్షన్ 67 క్రింద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. చాలా రోజులుగా తనను వేధిస్తున్నారని, తాను ఏ పోస్టు పెట్టినా ఆ పోస్టు కింద అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు, చాలా పచ్చిగా మాట్లాడుతున్నారు అని, తనని అవి ఎంతో బాధిస్తున్నాయని, అయితే కొంతమంది ఇలాంటివి చేస్తుంటారు కదా అని లైట్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు అలాగే కొనసాగిస్తున్నారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా ఇలాగే వేధిస్తున్నారంటూ లావణ్య త్రిపాఠి పోలీసులకు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ కూడా గతంలో కంప్లైంట్ చేయడం మనం చూసాం. తనని ఇబ్బంది పెడుతున్నారు, తన గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు, తన కుటుంబం గురించి, తన పర్సనల్ విషయాల గురించి కూడా మాట్లాడుతున్నారు అంటూ కంప్లైంట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ అకౌంట్ ఎవరిది అని తేల్చే పనిలో ఉన్నారు. అయితే ఈ విషయంలో మరొక రకంగా చెప్పాలంటే సర్ప్రైజింగ్గా అనిపించే పరిస్థితి కూడా లేదు. ఇవాళ రేపు చాలామంది ఇలాంటి ఫేక్ అకౌంట్లు